హాయ్ స్టూడెంట్స్, టీఎస్పీసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్గా, అలానే స్కిల్ టెస్ట్ డేట్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మనకు డేట్ చూస్తే మార్చి 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు అనమాట. ఓకే, సో మే 15వ తేదీలోపు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా? ఎటువంటి లేట్ ఫీ లేకుండా మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కేటగిరీ వైజ్గా ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఏమో 900 రూపీస్ అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫీ కానీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ మీరైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏ అయితే అమౌంట్ ఉందో ఈ 500 రూపీస్, అదేవిధంగా 900 రూపీస్ కేటగిరీ వైజ్గా మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మే 15వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి కేవలం ఈ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆ యొక్క మే 15వ తేదీ దాటిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా స్టూడెంట్స్, ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో అయితే ఉంటుందన్నమాట. ఫిజికల్ అండ్ ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో జరగబోతుంది. సో ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 10వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఓకేనా? సో జూన్ 10 నుంచి జూన్ 13వ తేదీ వరకు స్కిల్ టెస్ట్ అయితే జరగబోతుంది. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎగ్జామ్కి బిఫోర్ మీకు హాల్ టికెట్ వస్తుంది కదా, ఆ హాల్ టికెట్లో మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఆ డేట్ని బేస్ చేసుకొని మీరందరూ శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే ఈ ఫిజికల్ అండ్ ఏదైతే స్కిల్ టెస్ట్ ఉందో ఈ యొక్క టెస్ట్లకి అయితే మీరైతే అపియర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది టీఎస్పీసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.